ప్రైజ్లో ఒకసారి చప్పటి కొట్టి మరి అమ్మగారిని ఆహ్వానిద్దామా వాక్య పరిచయకి గట్టిపోవడం మరొకసారి ప్రోత్సాహం ఈ ప్రోత్సాహం అందించారు. ప్రైజ్లో దేవుని స్తోత్రం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న విషయము రక్షణ. రక్షణ అనేది మనకి ఏ విధంగా దొరికింది, ఈ రక్షణ ప్రణాళిక ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. 85వ కీర్తన 10వ వచనం. 85వ కీర్తన 10వ వచనం చదువు. చదువుతావా? కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. చాలు 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 చాలు. ఈ ఒక్క మాట, ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా నాతో కూడా మీరు ఏకీభవించి ప్రభువా నాతో మాట్లాడండి అని నోరు తెరిచి మనసారా మనం ప్రభుని అడిగితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాట దీవెనగా ఉంటుంది, అది మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి నాతో పాటు మీరు కూడా ఏకీభవించి ప్రభువా నాతో మాట్లాడండి అని నోరు తెరిచి అడుగుదాం. కృపా కనికరం గల తండ్రి, ప్రేమస్వరూపుడమైన తండ్రి, మీ స్తోత్రములు అయ్యా. నీ దాసురాలుగా నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. నేను నిస్సహాయరాల్ని, నన్ను నీ సిలువలో మరుగుపరచండి నా ప్రభా. నేను మేమందరము నీ మాటల యొక్క నా తండ్రి జ్ఞానమును తెలుసుకోవడానికి, నీ మాటల వలన కలుగు ఆశీర్వాదమును పొందడానికి కూడి ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి, వినుబుద్ధి మాకు పుట్టించండి. పరిశుద్ధాత్మ శక్తిని మేము పొంది నీ మాటల చేత ఆదరింపబడి వెళ్ళడానికి సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు ఆయన సిద్ధపరిచినటువంటి రక్షణ ప్రణాళిక ప్రాముఖ్యత ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఏంటిదంటే కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. మనము ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించాలి. దేవునిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటిది? అది దేవునిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు. దేవునిలో గుణ లక్షణాల్లో అవి ఎలాగున్నవి అని మనం చూసినట్లయితే ఆయనలో ఏమున్నది అని అంటే నీతి ఉన్నది. ఆయనలో ఏమున్నది? నీతి ఉన్నది. ఆ నీతి అవినీతిని దగ్గరికి రానిస్తుందా? రానివ్వదు. ఆయన నీతి అంతగా ఉన్నది. అలాగే ఆయన న్యాయవంతుడు. ఆయన ఎలాంటి వాడు? న్యాయవంతుడు. కాబట్టి అన్యాయాన్ని సహిస్తాడా? సహించడు. అలాగే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. అపరిశుద్ధుడిని దగ్గరికి రానిస్తాడా? రానివ్వడు. అలాగే ఆయన మారని దేవుడు. అంటే మనమైతే కొన్ని పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాం. ఆ పరిస్థితికి అనుగుణంగా మారిపోతూ ఉంటాం. ఇక్కడ వాళ్ళతో ఒకలాగా ఉంటాం, అక్కడ వాళ్ళతో ఇంకొకలాగా ఉంటాం. అంటే మనలో మార్పు ఉంది, అవునా కాదా? ఈ మనిషితో ఒకలాగా మాట్లాడతాం, ఇంకొక మనిషితో ఇంకొకలాగా మాట్లాడతాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మారని దేవుడు. ఆయన సత్యవంతుడు. అసత్యాన్ని ఎంత మాత్రం కూడా అంగీకరించడు. అలాగా మనం చూసుకుంటూ పోతే చాలా ఆయనలో గుణాలు కనబడుతున్నాయి. ఇంకా మనం చూస్తే ఆయనలో ఏముంది అంటే ప్రేమ ఉంది. ఏముంది? ఆయనలో ప్రేమ ఉంది. ఇంకా ఏముంది? జాలి ఉంది. ఇంకా చెప్పచ్చు, మీరు కూడా చెప్పండి. ఆయనలో ఏమున్నాయి? దయ ఉంది. ఇంకా కనికరము ఉంది. ఆయనలో ఇంకా ఏముంది? కృప అనేది కూడా ఉంది. ఇవి ఒక మనిషి మీద ఆయన రక్షణ ప్రణాళిక వేయడానికి ఇవి ఎలా ఉన్నాయి అంటే ఈ జాలి, దయ, కనికరము,
ప్రేమ, వాత్సల్యము, ఇవన్నీ కూడా, ఈ కృప, ఇవన్నీ కూడా ఏమంటున్నాయంటే ఆ మనిషి తప్పు చేశాడులే కానీ క్షమించు. ఏమంటాను అవన్నీ? ఆ మనిషి తప్పు చేశాడులే కానీ క్షమించు. ఏ తప్పు చేశాడు? మన అందరికీ తెలుసు, ఆదాము అవ్వలు తినకూడదు అని దేవుడిచ్చిన ఆజ్ఞను మీరారు. ఆ ఆజ్ఞని మీరి వాళ్ళు పాపము చేశారు. చేసినా కానీ దేవుళ్ళో ఉన్నటువంటి గుణ లక్షణాలు కొన్ని మాత్రం ఏమంటున్నాయంటే, ఏం పర్వాలేదులే, క్షమించు, ఏం పర్వాలేదులే, జాలి చూపించు, నువ్వు జాలి గల దేవుడవు కదా, మరి జాలి చూపించవా? ప్రేమ గల దేవుడవు కదా, నువ్వు ప్రేమ చూపవా అని అవన్నీ కూడా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని ఇందాకలు మనం చెప్పుకున్నాం, ఆయన నీతిమంతుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు, ఇంకా పరిశుద్ధుడు. ఇలాగా ఇవన్నీ ఏమంటున్నాయి? అవి కుదరదు. ఎందుకు కుదరదు అని అంటున్నాడంటే అవి ఏమాత్రము ఆ మనిషిని దగ్గరికి చేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు. పాపి అన్నప్పుడు పాపాన్ని ఆయన ఏమాత్రం కూడా దరికి రానివ్వడు. అలాగా ఈ నీతి, న్యాయం, పరిశుద్ధత, ఈ సత్యము, ఇవన్నీ కూడా మార్చుకోలేనటువంటి గుణము కలిగినటువంటి దేవుడు ఆ మనిషిని దగ్గరికి రానివ్వడానికి అవి ఏమాత్రమో ఇష్టపడట్లేదు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి దేవుడు కార్యము చేయడానికి ఒక గొప్ప ప్రణాళిక వేశాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎలాంటి గొప్ప ప్రణాళిక అంటే ఇక్కడ కీర్తనకారుడు ఆ మాటని చక్కగా తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? కృపా సత్యములు కృపా సత్యము అనేవి ఒకదాన్నొకటి కలిసేవి కావు. కృప దాని నిర్వచనం మనం చూసినట్లయితే, దేనికైతే అర్హులు కారో, దేన్నైతే పోగొట్టుకున్నారో, దేని నుండైతే తొలగిపోయారో మరలా పొందుకోవాలి అని ఇచ్చేది కృప. సత్యము అసత్యవంతుని దగ్గరికి రానివ్వనటువంటి సత్యము ఆయన కలిగి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ రెండు ఏమైపోయినాయి? కలిసికొని అంట. ఇంకా నీతి, సమాధానం కోరుకుంటున్నటువంటి దేవుని యొక్క గుణము ఈ నీతి అడ్డగించాలి. కానీ ఇప్పుడు ఏమైపోయినాయి అంట? ఈ రెండు ఒకదానినొకటి ముద్దు పెట్టుకుంటున్నవి. ఈ మాటలు మీకు అర్థం అవడానికి నేను ఒక చిన్న ఉపమానం మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఏంటిది అంటే, ఒక మంచి స్కూలు, చాలా స్ట్రిక్ట్ రైట్ స్కూల్ అనమాట, చాలా క్రమశిక్షణతో ఉన్నటువంటి స్కూలు. అయితే ఆ స్కూలు మంచి పేరుంది. ఆ స్కూల్లో పిల్లలు కానీ అన్ని విషయాలలో అన్నీ నేర్పిస్తారు. ఎలాంటి దొంగతనం, ఎలాంటివి కూడా, వాళ్ళు లేట్నెస్ వచ్చినా కానీ వాళ్ళు ఒప్పుకోరు. అలాగా లేటుగా రావడం అలాంటివి ఏమీ లేనటువంటి అన్ని రూల్స్ ఆ యొక్క స్కూలు పాటిస్తూ ఉంది. దానివల్ల దానికి మంచి పేరు వచ్చింది. చాలామంది పిల్లలు జాయిన్ అవుతూ ఉన్నారనమాట. అలాంటి మంచి స్కూల్లో ఒక పేద కుటుంబం కానీ వాళ్ళ అబ్బాయిని బాగా చదివించాలనే ఆశతో వాళ్ళు రూపాయి కూడబెట్టి ఆ అబ్బాయిని ఆ స్కూల్లో జాయిన్ చేసి చదివిస్తూ ఉన్నారు. ఒకానొక రోజు ఆ పిల్లవాడు వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగోలేక, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లో తండ్రో అనారోగ్య పరిస్థితి వల్ల, వాళ్ళ యొక్క పరిస్థితి దిగజారిపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో 3 దినాల నుంచి భోజనం లేదనమాట. ఆ పిల్లవాడు కూడా 3 రోజుల నుంచి భోజనం చేయకపోవడం వల్ల స్కూల్ మానేస్తే టీచర్స్ ఒప్పుకోరు. కాబట్టి స్కూల్కి వెళ్ళాల్సిందే, తినకున్నా వెళ్ళాల్సిందే అని వెళ్తూ ఉన్నాడు. 3వ రోజు చాలా నీరసమైపోయాడు. అబ్బాయి చాలా బలహీనుడిగా ఉన్నాడు. చాలా పేద కుటుంబం కాబట్టి ఏదో కొద్ది గొప్ప వాళ్ళు అలా తింటూ అలా బ్రతుకుతూ ఉన్నటువంటి కుటుంబం. ఒక్కొక్క రూపాయి కూడబెట్టి అబ్బాయి కోసం చాలా ప్రయాసపడుతున్నటువంటి కుటుంబం. అలాంటి కుటుంబంలో ఆ అబ్బాయి 3 రోజులు ఉపవాసం ఉండేసరికి చాలా నీరసించి బలహీనుడుగా ఉన్నాడు. ఆ బలహీనతతోటే వెళ్ళిపోయాడు స్కూల్కి. కానీ కడుపులో ఇక అసలు ఆ విపరీతమైన నొప్పితో, బాధతో అలాగే మధ్యాహ్నం వరకు, అంటే ఇంటర్వెల్ వరకు సహించుకుంటూ ఉన్నాడు. ఇంటర్వెల్ అవ్వగానే పిల్లలందరూ బయటకు వెళ్ళిపోతారు కదా, అందరూ బయటికి సరదాగా బయటకు వెళ్ళిపోయి ఆడుతూ ఉంటారు. అయితే ఈ అబ్బాయి నీరసం వల్ల బయటికి వెళ్ళలేక అక్కడే కూర్చొని ఒక మూలకి ఇలా చూడగానే షెల్ఫ్లో అందరూ వాళ్ళ టిఫిన్ బాక్స్ పెట్టుకొని ఉన్నారు. ఆ టిఫిన్ బాక్స్ చూడగానే
ఇక తనకేమి రూల్స్ ఏమి గుర్తు రావట్లేదు. ఏం గుర్తొచ్చింది? కడుపులో ఆకలి మాత్రమే గుర్తొస్తూ ఉంది. ఏం చేశాడు? తట్టుకోలేక అందులో బాక్స్ తెచ్చుకున్నాడు, గబగబా తినేశాడు. ఆ బాక్స్ని మళ్ళీ ఎక్కడున్న ప్లేస్లో అక్కడ పెట్టేశాడు. పెట్టేశాక ఇక స్కూల్లో మళ్ళీ స్టార్ట్ అయింది. అందరూ వచ్చారు, క్లాసులు జరిగాయి. మళ్ళీ భోజనం టయానికి విడిచిపెట్టాక అందరు పిల్లలు ఇక బాక్సుల దగ్గరికి వెళ్ళి బాక్సులు తీసుకొని అందరు కూర్చున్నారనమాట. కూర్చొని అందరు బాక్సులు ఓపెన్ చేస్తే అందులో ఒక అబ్బాయి బాక్స్ ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే పిల్లలకి ఎమ్మటే ఏమొస్తుంది? కంప్లైంట్ చేయాలనిపిస్తుందా? ముందేం చేస్తారు? ఏడ్చేస్తారు కదా. ఆ పిల్లడు గట్టిగా ఏడ్చేస్తాడు, నా బాక్స్ మొత్తం ఖాళీ అయిపోయింది అనేసి ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే వాళ్ళకి ఈ లోపల ఏ క్లాస్ నుంచి ఆ సౌండ్ వచ్చిందో ఆ క్లాస్ టీచర్కి ఎమ్మటే అర్థమైపోయింది. అమ్మో, నా క్లాసులో ఏంటో జరుగుతుందనేసి ఆమె గబగబా పరిగెత్తుకొని లోపలికి వచ్చేసింది. ఏమైందిరా అనేసి అడిగితే, నా బాక్సులో అన్నం ఎవరో తినేశారు టీచర్ అనేసి చెప్పాడు. ఎవరు తిన్నారో చెప్పండి, లేకపోతే పనిష్మెంట్ మరీ ఇంకా కఠినంగా ఉంటుంది చెప్పండి అనేసి టీచర్ చాలా గద్దిస్తూ ఉంది. గద్దిస్తుంటే ఈ అబ్బాయి ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నాడు. ఎందుకనంటే టీచర్ కొట్టే దెబ్బలు తట్టుకునే శక్తి అసలు ఆ పిల్లోడికి లేదు. కానీ టీచర్ ఇంకా కోపం పెరుగుతుంది, ఆమెకి కోపం పెరుగుతూ ఉంటే ఇక తట్టుకోలేక ఆ అబ్బాయి లేచి నిలబడ్డాడు. టీచర్, నా పరిస్థితి ఇది అని తన బాధ అంతా చెప్తే క్లాసులో ఉన్న పిల్లలందరూ టీచర్తో సహా కన్నీళ్ళు పెట్టుకున్నారు. కానీ టీచరు కొట్టడానికే రెడీ అయింది. ఎందుకంటే పనిష్మెంటు అక్కడ వాళ్ళు అన్నీ రాస్తారు. దొంగతనం అనే దానికి ఏం పనిష్మెంట్ ఉంటుంది, స్కూల్ మానిస్తే ఏం పనిష్మెంట్ ఉంటుంది, మరి నోట్స్ దాన్ని రాయకపోతే ఏం పనిష్మెంట్, అలాగ అన్నిటికీ పనిష్మెంట్లు వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆ టీచరు పనిష్మెంట్ ఇవ్వడానికే రెడీ అయిపోయింది. ఆమె బెత్తం తీసుకుంది. కొట్టాలని మనసు లేదు, కానీ తప్పదు. ఎందుకు తప్పదు? క్షమించవచ్చు కదా అంటే, ఈరోజు వాస్తవానికి ఆ అబ్బాయికి ఉన్న పరిస్థితిని బట్టి క్షమించవచ్చు. కానీ రేపు ఇంకొక పిల్లోడు అదే పని చేసి ఆ రోజు ఆ అబ్బాయిని క్షమించావు, ఈరోజు నన్ను ఎందుకు క్షమించావు అడగడా? ఇదేమైపోద్ది? ఆ రూల్స్ అంతా మారిపోద్ది, ఆ కండిషన్స్ అన్నీ పోతాయి. కాబట్టి ఆ టీచరు అలాంటి అవకాశం ఇవ్వడానికి, మరొకసారి అలాంటిది జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఉండాలి అని చెప్పి ఆమె కొట్టడానికి రెడీ అయిపోయింది. ఈ పిల్లోడు కూడా నిలబడ్డాడు, కానీ నిలబడే శక్తి కూడా లేదు, గడగడా వణికిపోతూ ఉన్నాడు. అయితే ఆ స్కూల్లో చాలా మంచి పిల్లాడు, అందరినీ చాలా అంటే చూసుకుంటాడు, చాలా మంచిగా అన్ని విషయాలలో వాళ్ళకి సహాయకరంగా ఉంటాడు, ఆరోగ్యపరంగా కూడా చాలా బలవంతుడిగా ఉంటాడు. అలాంటి అబ్బాయి వెంటనే లేచి ఆ పిల్లోడి బదులు నన్ను కొట్టండి మేడం అనేసి అడిగాడు. దేవుని స్తోత్రం. అదేంట్రా, నిన్నెలా కొట్టాలి, ఆ పిల్లోడు కదా చేసిందంటే, మీరు కొట్టే దెబ్బలు 1-2కే ఆ అబ్బాయి పడిపోతాడు. కాబట్టి ఆ అబ్బాయి ఆ దెబ్బలు తినే శక్తి అతనికి లేదు. మీరు ఎలాగో ఆ రూల్స్ అనేది ఉంది కాబట్టి దాన్ని అమలు చేయాలి. కాబట్టి నేనైతే ప్రతి ఒక్కరికి అడ్డుగా రాలేను కదా. కాకపోతే ఈ అబ్బాయి పరిస్థితి వాస్తవం, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ ఆ అబ్బాయికి బదులు నేను దెబ్బలు తింటాను టీచర్ అని చెప్పి ఆ అబ్బాయి స్థానంలో ఈ పిల్లవాడు నిలబడి ఆ దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, మనము చేసినటువంటి పాపము ఏదైతే ఉందో అది దేవుని కృప, కనికరము, జాలి, దయ అవన్నీ కూడా క్షమించమని అడుగుతూ ఉన్నాయి. కానీ నీతి, న్యాయం, పరిశుద్ధత అనే ఇవి ఎంత మాత్రము కూడా క్షమాపణని ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇవి రెండు ఏ రూపంలో కలుసుకున్నాయి, ఏ విధంగా మనకి రక్షణ కలిగింది అనేదాన్ని మనం చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుని స్తోత్రం.
చూసారా? ఆ యొక్క కృప, ఆ యొక్క సత్యము, దేవాతి దేవునిలో ఏవైతే పరిశుద్ధత, నీతి, న్యాయములు ఉన్నవో వాటితో పాటు ఆయనలో ఉన్నటువంటి కృప, కనికరము, జాలి ఏవైతే ఉన్నవో అవన్నిటికీ ఒకటి ధరింపజేశాడు దేవుడు. ఏంటిది? శరీరము. ఏం ధరింపజేశాడు? శరీరం అనేది ధరింపజేసి ఆయన క్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చాడు. మనము పొందవలసినటువంటి శిక్ష, ఈ శిక్ష ఎవరిది? ఇదంతా కూడా అంటే మనది. మనకి బదులుగా ఎవరు వేసుకున్నారు అనంటే యేసు క్రీస్తు వారు ఆ శిక్షను తీసుకున్నాడు. అందుకనే కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, కృపా సత్యములు కలుసుకునేవి. ఎలా కలుసుకున్నవి? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యోహాను భక్తుల ద్వారా ఆ మాట తెలియజేస్తా ఉన్నాడు. ఎలా కలుసుకున్నవి అనంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. ఏ విధంగా ఆయన మన మధ్యలోనికి వచ్చాడో మనము చూసినట్లయితే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. 2వ అధ్యాయము 6 నుంచి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, దేవాతి దేవుడు ఎలాగో వచ్చాడు అనంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఎలాగా? దేవుడితో సమానుడు అంటే దేవునిలో ఉన్న దైవత్వము, మహిమ, ఘనత, ఆయనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నావో అవన్నిటినీ ఈయన కలిగి ఉన్నాడు. అయితే ఈయన వాటన్నింటినీ ఎలా చేసుకున్నాడంట? రిక్తునిగా. వాటన్నింటినీ విడిచిపెట్టి ఆయన రిక్తునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. వాస్తవానికి మనం గమనించినట్లయితే ఆయన మహిమ ఆయనతో లేదా అండి? ఉందా లేదా? ఉంది. ఆయన మహిమతో ఎన్నో గొప్ప కార్యాలు మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం కదా. రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయనను వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆయనలో నుండి ఏం బయలు వెళ్ళింది? ప్రభావం. చూడండి, ఆయనలో ఉన్న ప్రభావము బయలు వెళ్ళింది. అంటే ఆయనలో ప్రభావం ఉందా లేదా? ఆయనలో ప్రభావం ఉంది, ఆయనలో మహిమ ఉంది, ఆయనలో అన్ని విధాలుగా ఉన్నాయి. కానీ ఆయన మనకు ఉపయోగపడడానికి వాటిని వినియోగించాడు. కానీ తన మీదకి చూడండి, 40 రోజులు ఆయన అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసము శరీరాన్ని ఎంత బలహీనపరుస్తుంది, అవునా కదా? చాలా బలహీనుడిగా అయిపోయాడు. ఆయనలో ఉన్న మహిమ, ఆయనలో ఉన్న ప్రభావము అంత బలహీనుని చేస్తుందా? అంటే దైవ కుమారుడు రిక్తుడిగా ఇక్కడ మనకి చూపిస్తున్న లేఖనము ఏ విధంగా అంటే మన పట్ల ఆయన మహిమను ఉపయోగించి స్వస్థతనిచ్చాడు. కుష్ఠరోగి చూడండి, ఆ ఏళ్ళన్నీ రక్త సొనతోటి కారుతూ అవన్నీ ఊడిపోతూ ఉంటాయి కుష్ఠరోగులకి. అంత భయంకరమైన కుష్ఠరోగులు యేసు ప్రభు ముట్టుకోగానే ఏమైపోయాడు? శుద్ధుడైపోయాడు. వెంటనే జరిగిపోయింది కార్యం. క్రమక్రమంగా జరిగిందా? లేదు, వెంటనే జరిగిపోయింది. అంటే ఆయనలో ఉన్న మహిమ, ఆయనలో ఉన్న ప్రభావము అవతలి వ్యక్తిని వెంటనే కార్యాలు చేస్తూ ఉన్నాయి. అలాగే ఇంకా ఎంతో మందిని చనిపోయినటువంటి విధవరాలి కుమారుడి విషయంలో కూడా పాడె ముట్టుకోగానే వాళ్ళు ఆగిపోయారు. ఆ పాడెని దింపిన తర్వాత ఆ చిన్నవాడిని బ్రతికించాడు, అవునా కదా? ఇలాంటి ఎన్నో గొప్ప కార్యాలు ఆయన మహిమ ద్వారా జరిగించారు. కానీ తన శరీరానికి మాత్రం తనలో ఉన్నటువంటి ప్రభావాన్ని కానీ తన మహిమను కానీ వినియోగపరచలేదు. అదే మనకి లేఖనం తెలియజేస్తూ ఉంది. ఆ వినియోగపరచకపోవడం వల్ల తను ఎంతో నీరసంగా, ఎంతో బలహీనుడుగా ఆ ఉపవాసం ముగించుకొని వస్తుంటే సాతాను ఏమంటా ఉంది?
నువ్వు అంత బాధపడాల్సిన పని ఏముంది? ఈ రాళ్ళు రొట్టెలు అంటే అయిపోతాయి. ఇంక నువ్వు ఊళ్ళోకి వెళ్ళి రొట్టెలు కాల్చేదాకా ఉండి తినాల్సిన పనేమీ లేదు. నువ్వు మాట పలికితే అవుతాయా కాదా? అంటే తన శరీరంలో ఉన్న బలహీనత అపవాదికి కూడా తెలుసు. ఆయన రిక్తుడిగా తన శరీరం విషయంలో ఏ మహిమను వాడలేదు, ఏ ప్రభావాన్ని వాడలేదు. ఆ విధంగా తన బలహీనతని శరీర రూపంలో వచ్చిన యేసయ్య తను భరించాడు, సహించాడు మన కోసమే. అందుకనే మనకి యెషయా ప్రవక్త 53లో కూడా ఆయన పొందిన శ్రమలు, ఆయన పడ్డ వేదన, ఆయన స్వరూపం అవంతా కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అదంతా కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగా ఆయన శ్రమ పొందుతూ ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. చూడండి 7వ వచనం నుండి, ఫిలిప్పీలు 2:7 నుంచి చూద్దాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మన పోలికలోకి మారాడు, ఇంకా దాసుడిగా తగ్గించుకున్నాడు. భూమి మీద ఎవరైనా గొప్పవాళ్ళుగా పుట్టాలని అనుకుంటారు, కానీ అంత దీనంగా ఉండే స్థితిని ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. కానీ యేసు ప్రభు దాసుడిగా, ఎక్కడ చూస్తాం మనం యేసు ప్రభుని దాసుడిలాగా చేశాడు అనడానికి? వాక్యంలో ఎక్కడ చూస్తాం? శిష్యుల పాదాలు కడిగాడు, శిష్యుల పాదాలని తాకాడు. వాస్తవానికి ఒక ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉంటారు. ఆ పని వాళ్ళందరికీ ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది. చిట్ట చివరి దాసుడు ఎవరైనా ఉన్నారంటే అది ఇదే. అంటే వాళ్ళ పాదాలు కడగడం. ఇంటికి ఎవరైనా అతిథి వస్తే చెప్పులు విప్పే తగ్గింపు యోహాను కలిగి ఉన్నాడు, కానీ యేసు ప్రభు అయితే పాదాలు కడిగే దాకా తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకనే ఆ తగ్గింపును నోటి మాటతో చెప్పి ఎక్కడా వదిలేయలేదు. ప్రతి వచనము ఆయన నెరవేర్చాడు. ఆయన మాట్లాడిన ప్రతి లేఖనము కూడా క్రియాపూర్వకంగా నెరవేర్చి చూపించాడు. అలాగా దాసుడిగా ఈ లోకంలో ఆయన మన కోసము వచ్చాడు. రిక్తునిగా తన కోసం అంటూ ఆయన సిలువలో ఏది కూడా వినియోగించుకోలేదు. సిలువలో కూడా ఎంత వేదన అండి. ముళ్ళ కిరీటం తలలో, అది మామూలుగా మనకు తలనొప్పి వస్తేనే మనం తట్టుకోలేము. ముళ్ళ కిరీటం తలలో దిగితే ఎంత వేదన ఉంటుంది చెప్పండి, ఎంత వేదన ఉంటుంది. అంతటి వేదనైనా ఆయన శరీరం భరిస్తూనే ఉంది తప్ప దానికోసం ఆయన మహిమను కానీ తన ప్రభావాన్ని కానీ వినియోగపరచలేదు. ఆ విధంగా దేవుడు తన శ్రమనంతటిని మన కోసమే భరించాడు, మన కోసమే సహించాడు. అందుకనే యెషయా ప్రవక్త అంటాడు, ఏమంటాడంటే, దేవాతి దేవుడు పలికిన మాటని చెప్తున్నాడు, యేసయ్యని నలగొట్టడం అంట యెహోవాకు ఇష్టమాయను. యేసయ్యని నలగొట్టడం యెహోవాకి ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైంది అని అంటే, నువ్వు నేను అది భరించలేము, నువ్వు నేను ఆ శిక్షను తట్టుకోలేము. ఆ శిక్షకి మనము ఏమైపోతామంటే ఇక ఎన్నడూ బయటికి రాలేనంత విధిగా మనం వెళ్ళిపోతాం. కాబట్టి మన శిక్ష అంతటిని యేసుక్రీస్తు వారి మీద వెయ్యటం ద్వారా అతడు మరలా తిరిగి లేగగలుగుతాడు. ఎందుకనంటే ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆయనలో ఉన్న నీతి, ఆయనలో ఉన్న సత్యం, ఆయనలో ఉన్నటువంటి ఏది కూడా మలినమైనది కాదు. కేవలం మన పాపములను తన శరీరము ద్వారా ధరించాడు తప్ప ఆ శరీరాన్ని, ఒక వస్త్రాన్ని తీసి పక్కకు పెడితే ఎలాగో ఆయన 3వ రోజు ఆయన శరీరాన్ని ఏం చేశాడు? ఆడ వదిలేసి మహిమ శరీరంతో తిరిగి లేచాడు. అందుకనే ఆ కృపా సత్యములు కలుసుకొనుట ద్వారా ఇంత గొప్ప రక్షణ ప్రణాళిక నీ పట్ల నా పట్ల దేవుడు సిద్ధపరచాడు. ఎంత గొప్ప కార్యం ఇది. తన సర్వజ్ఞానాన్ని ఉపయోగించి మనుషుల పట్ల ఆయన రక్షణ ప్రణాళిక, తనలో ఉన్న వ్యతిరేకతలను అన్నింటినీ కూడా ఆయన సరిచేసి ఈ విధంగా రక్షణను మన కొరకే ఆయన సిద్ధపరిచాడు. ఇంత గొప్ప ప్రణాళికతో మనకిచ్చిన ఈ రక్షణ మనల్ని అంటూ ఉన్నాడు హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణ. ఎంత గొప్పదంట! ఇప్పుడు అర్థమైంది కదా, ఇది మామూలుగా వచ్చిన రక్షణ కాదు. ఇంత గొప్ప రక్షణ, ఇంతగా శ్రమ తీసుకొని వచ్చినటువంటి రక్షణ, వేదన భరించి తీసుకొని వచ్చినటువంటి
రక్షణ. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేస్తే ఏదైతే మన కోసము శిక్షగా నిరూపణ అయి ఉన్నదో ఆ శిక్షని మనం తప్పించుకుంటామా? తప్పించుకోలేము. కాబట్టి మన భక్తి ఎలా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు అని అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం చూద్దాం. చూడండి, 21వ వచనం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చూడండి, మనమందరము కూడా ఒక భ్రమలో ఉన్నాం, నాతో సహా. ఇక్కడ ఎవ్వరం కూడా కరెక్ట్గా ఉన్నామని చెప్పుకోవడానికి లేదు. మనందరం కూడా ఒక భ్రమలో ఉన్నాం. ఏంటిది అని అంటే, మనం ప్రార్థన చేస్తే తలనొప్పి వస్తుంది అనుకోండి, ప్రార్థన చేస్తే తగ్గిపోతుందా లేదా? అలాగే కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఎన్నో రకాల రోగాలు తగ్గిపోతున్నాయి. మా దగ్గర లివర్ క్యాన్సర్తో వచ్చిన వ్యక్తి కూడా బాగుపడేది, దెయ్యాలు పట్టి వచ్చిన వాళ్ళు కూడా బాగుపడ్డారు. మరి ఒళ్ళంతా వాసిపోయి మెడంతా ఇంత కిందికి జారిపోయి నురుజు కార్చుకుంటూ చాలా వికారంగా చాలా బాధాకరంగా వచ్చినటువంటి వ్యక్తి కూడా బాగుపడ్డాడు. అలాగా ప్రతి ఒక్కరూ స్వస్థత పొందకుండా ఏ ఒక్కరు కూడా రక్షణ పొందిన వాళ్ళు మా దగ్గర లేరండి. ఎందుకంటే మేమున్న ప్రాంతం అంతా ట్రైబల్ ఏరియా. వాళ్ళందరూ కూడా భాష కోయేవాళ్ళు. వాళ్ళు ఇలాగ దేవుని గురించి మనం చెప్తే మాకు లేవా దేవుళ్ళు అని అంటారు. వాళ్ళకి ఏదైనా దేవుడు కార్యం చేస్తేనే నమ్మారు. ఇలాగ ప్రతి ఒక్కరి జీవితంలో మేలులు జరిగాయి. అంత మాత్రాన ఇప్పుడు మాకు పరలోకం కరెక్ట్గా ఉంది అంటే డిసైడ్ చేయొచ్చా? మరి దేవుడు కార్యాలు చేయలేదా? మరి దేవుడు ఎందుకు మాకు పరలోకం ఇస్తాడు? ఇవిడ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది నిలబెడితే ప్రతి ఒక్కరు చెప్తారు వాళ్ళ జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు. మరణ పడక దాకా వెళ్ళి బ్రతికొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అయితే ఇప్పుడు మాకు పరలోకం ఉందా లేదా? అటు ఇటుగా ఆలోచిస్తున్నారు. ఉందా లేదా? లేదండి. ఎందుకు అనంటే ఇక్కడ ఇంకా కింద కూడా మనకి కనబడుతుంది 22. ఆ దినమందు అనేకులు వచ్చి నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. చూసారా? ఇప్పుడు చెప్పండి, మేము పోతామా పరలోకం? పోము. ఎవ్వరము కూడా పరలోకము ఇలా అంటే పోము అని అన్నదానికి ఇలాంటి కార్యాలు జరిగినందుకు దేవుడు నాతో ఉన్నాడు అనే భ్రమని మనం పోగొట్టుకోవడం కోసం నేను చెప్తూ ఉన్నాను. దేవుడు పరలోకం మనకి ఇవ్వడు అనేది ఉద్దేశం కాదు నాది. ఇలాంటి కార్యాలు జరుగుతుంటే ఆ దేవుడు నాతో ఉన్నాళ్లే అనుకుంటే అది తప్పు. ఎందుకనంటే ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నా తండ్రి చిత్త ప్రకారము చేసిన వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు, అందరూ వెళ్ళరు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా అనంటే ఆయన జాలి గల దేవుడు కాబట్టి, నీ బాధ చూడలేక, ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి నువ్వు పొందుతున్న వేదన చూడలేక ఆయన వెంటనే మన పట్ల కార్యాలు చేస్తా ఉన్నాడు. ఈ కార్యాలు జరుగుతున్నాయి అనంటే నువ్వు ఇంకా ఏమవ్వాలి తెలుసా? నీలో ఏ అపవిత్రమైనది ఉందో దాన్ని తొలగించుకోవడానికి చూడాలి. మన మాటలు, మన సంభాషణ ముఖ్యంగా మనం గమనించాలి. మనం 100 సార్లు ఆలోచించి, నేను సంఘంలో చెప్తూ ఉంటా, 100 సార్లు ఆలోచించండి. అది రైట్ అని కొట్టుకున్నాక అప్పుడు ఆ మాట మీరు మాట్లాడండి. అది అప్పుడు మీకు మేలుగా ఉంటుంది. ఎందుకనంటే మన నోటుకొచ్చింది మాట్లాడేస్తూ ఉంటాం. అది కొన్ని అనకూడని మాటలు, అంటే కొన్ని మనం అంటూ ఉంటాం కదా ఊత పదాలని, అలాగా కొన్ని ఊత పదాలుగా మాట్లాడేస్తూ అంటారు. కానీ ఆ ఊత పదం కొన్ని బూతులతో కూడి ఉంటున్నాయి. అవి మీ నోట
ఉండకూడదు. మన పత్రికలు చూస్తుంటే మీ నోటికి బూతులు కానీ సరసోక్తులు కానీ మీ నోటికి రానివ్వకూడదు అనే ఆజ్ఞను మనం ఎంతవరకు నెరవేరుస్తున్నాం? చాలా జాగ్రత్త. మనం అందరము కూడా ఆయన ఇచ్చిన ఈ గొప్ప రక్షణ ప్రణాళిక మన పట్ల ఉంది. మనము నిర్ణయించబడ్డాం, మనం ఏర్పరచబడ్డాం, మనం ఈ స్థలంలో కూర్చున్నామనంటే ఆయన ప్రణాళిక చొప్పునే మనం అందరము కూడుకున్నాం. అయితే ఆ ప్రణాళిక నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. మన సొంతకి అంటే మనకి ఇవ్వబడ్డ మన సొంత రక్షణని భయముతో వణుకుతో దాన్ని మీరు కొనసాగించండి అని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. భయముతో వణుకుతో మన సొంత రక్షణ, మనకి ఇవ్వబడ్డ ఈ రక్షణ మనం చాలా జాగ్రత్తగా కొనసాగాలి. మన జీవితంలో, మన మాటలో, మన ప్రవర్తనలో ఇతరులకు మనము ఆదర్శంగా ఉండాలి, కానీ ఎక్కడ కూడా తప్పిపోయే విధంగా ఉండకూడదు. దేవుడు మనల్ని, మన బ్రతుకుల్ని ఇంత గొప్ప రక్షణ విషయంలో నీవు నేను ఏ విధంగా ఉంటూ ఉన్నామో పరిశీలన చేసుకొని జాగ్రత్తగా మన జీవితాలు దిద్దుకోవాలని నా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను కూడా మందలిస్తూ ఉన్నాడు. మనం అందరము కూడా సరిచేయబడవలసిన వారముగా ఉన్నాము కనుకనే మనకి రోజులు అనేవి ఇవ్వబడ్డాయి. ఈ రోజు మనకి ఇవ్వబడింది అనంటే మనము ఏ తప్పిదం ఉందో దాని నుండి తప్పించుకోవడానికి అవకాశంగా మనం దాన్ని వాడుకోవాలి. ఈ రోజుని వ్యర్థంగా మనము పోగొట్టుకోకూడదు. దేవునికి ఇష్టమైన బిడ్డలంగా మారుతాం. దేవుడి కొద్ది మాటలు మనం అందరి వినికిల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయచేసి కళ్ళు మూసుకోనండి. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభావం, స్తోత్రాలు. విన్న మాటలు హృదయాల్లో, ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు ఫలింపచేయండి. ఆలోచింపచేసి వారు మరెక్కువగా నీ యందు భయం కలిగి, భక్తి కలిగి, పరలోకం కావాలనే ఆలోచన, ఆశతో మరెక్కువ సిద్ధపడటానికి వారి మనసులను అయ్యా నీకు అనుగుణంగా మార్చుకోవడానికి కృప చూపమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చిన అయ్య గారికి తిరిగి అప్పగిస్తున్నాను.